భూటాన్ రాజధాని థింపూ నగరంలో బుద్ధుడి విగ్రహం తర్వాత మరొక స్పెషల్ అట్రాక్షన్ హిందూ దేవాలయం. బుద్ధుడి ఆలయానికి పక్కనే ఇది ఉంటుంది. పెద్ద దూరం కూడా వెళ్ళక్కర్లేదు. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అని చెప్పొచ్చు. అక్కడి నుంచి చూసినా కూడా థింపూ నగరం ఇలా అందంగా కనిపిస్తుందండి. ఇక ఈ దేవాలయాన్ని భూటాన్ రాజు నిర్మించారని చెప్తారు. ఈ ఆలయంలో ఏంటంటే శివ పార్వతులతో పాటు వినాయకుడు, నవగ్రహాలు ఇవన్నీ కూడా ప్రతిష్ఠించారు. నార్త్ వైపు నుంచి వచ్చిన అయ్యవార్లు ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. చాలా నియమ నిష్టలతోటి చేస్తున్నారు. ఆలయం కూడా చాలా బాగుంది. భూటాన్, ఇండియా మధ్య ఉన్న సామరస్యపూర్వక స్నేహ బంధానికి గుర్తుగా ఈ ఆలయాన్ని భూటాన్ రాజు నిర్మించారని చెప్తారు. భూటాన్ దేశంలో ఉన్న ఏకైక హిందూ దేవాలయం అంటే ఇండియన్‌కి సంబంధించిన దేవాలయం ఇదొక్కటే. అలాగే భూటాన్ దేశమంతా కూడా ఎక్కువగా ప్రార్థించేది బుద్ధుడిని, ఆ తర్వాత గణపతి. ఇక్కడి నుంచి చూసినా కూడా వ్యూ పాయింట్ చాలా బావుంటుందండి. ఈ పాయింట్‌లో నుంచొని చూస్తే మనకి ఎత్తైన కొండలు, థింపూ నగరం ఇలా చాలా అందంగా కనిపిస్తుంది. ఈ ఆలయాన్ని ఈ రాజుగారే, రాజుగారు, ఆయన వైఫ్, ముగ్గురు పిల్లలు చాలా పెద్దగా నిర్మించడం జరిగిందండి. ఇది చాలా గొప్ప విషయం గదా! మన దేశాన్ని గౌరవిస్తూ, మన దేశం యొక్క దేవుడు మనం ఎవరినైతే బలంగా నమ్ముతామో, ఆ విగ్రహాలు ఇక్కడ ప్రతిష్ఠించడం చాలా గొప్పగా అనిపించిందండి నాకు. ఇక్కడ వచ్చిన టూరిస్టులు ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆలయాన్ని దర్శిస్తారు. మేము కూడా చక్కగా అక్కడ శివుడికి అభిషేకం చేసుకున్నాం. అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాం. ఈ ఆలయం ఏంటంటే చాలా ప్రత్యేకతలతోటి కూడి ఉంది. ఇది కూడా ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది. ఈ ఆలయంలో ఉన్న మరొక ప్రత్యేకత ఏంటంటే చక్కగా తులసి కోటలు కనిపించడం. దేశం కాని దేశంలో మన సాంప్రదాయాల్ని పాటించేలాగా ఆ రాజు తీసుకున్న శ్రద్ధ నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించిందండి.